వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. సో రఫీ గారు ఏమంటారు ఫైనల్గా? సో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కూటమి నేతల నుంచి, సో ఆయన చాలా నిజాయితీ గల అధికారిగా పనిచేశారు, ప్రజల మన్ననలు పొందారు, ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతగా ఉన్న పితాని బాలకృష్ణ గారు అంటున్నారు. సార్ నేను ఏం చెప్తానంటే, ఆయన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు బాగానే పనిచేశాడు. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెక్రటరీగా ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఇంక ముగ్గురు సీనియర్స్ తీసేసి ఆయన తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన బుద్ధి మారింది. సీనియారిటీలో రాలా ఆయనకి చీఫ్ సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి తన కులస్తుడని తన కడపవాడని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడైతే తీసుకొచ్చి కూర్చోబెట్టాడో, నేను చీఫ్ సెక్రటరీ కాకుండా రిటైర్డ్ అయిపోయి రేపు జూన్ లో రిటైర్డ్ అయినా, 31st రిటైర్డ్, రేపు జూన్ లో రిటైర్డ్ అయిపోయేటువంటి వ్యక్తి నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద కీ పోస్ట్ లో కూర్చోబెట్టాడు. కాబట్టి ఇక అతని సేవ చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టాడు. మేము ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంది. ఇతను ఇంకో విషయం మీకు చెప్తా, అతను చీఫ్ సెక్రటరీగా పెట్టినప్పుడు రాజేంద్ర రెడ్డిని 14వ వార్డు ఉంటే ఆయన తీసుకొచ్చి పెట్టాడు రెడ్డి అని, ఈయన 4వ వార్డు ఉంటే పెట్టాడు. మేము రాజేంద్ర రెడ్డిని విమర్శించాము, ఆయన చాలా జూనియర్ అది అని. చంద్రబాబు నాయుడు గారు జవహర్ రెడ్డి గారి మీద విమర్శిస్తే లేదా అతను కొంచెం కాస్త పద్ధతి కలిగిన మనిషి మీద మరి అతను దాడి చేయవద్దని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కృషి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇవాళ ఆ సీట్లో కూర్చొని మాకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి కూటమికి వ్యతిరేకంగా కాదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, వృద్ధులకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండేటువంటి ఇండోస్ట్రియల్ భూములు 1000 ఎకరాలు కట్టబెట్టేస్తున్నాడు పాత రేట్లేసి. అంటే ఇప్పుడు మరి విమర్శించడం మేము, ఒకప్పుడు ఆయన మంచివాడే, ఇప్పుడు ఆయన ఇష్టం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసేస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తా ఉన్నాడు. ఆ కలెక్టర్లని ఎస్పీలని తీసేస్తే మళ్ళీ లిస్ట్ ఇచ్చేది ఈయనే. ఆ సీట్లో ఉండి ఏం చేస్తున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పేర్లే 3 పంపిస్తా ఉన్నాడు. ఈసీ ఏం చేస్తుంది, పంపించిన 3 పేర్లోనే ఒకటి చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ ఎవరైతే ఉన్నారో మరి వారికి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమి లిస్ట్ ఇచ్చిన పరిస్థితి లేదా, తమకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్స్ ని జిల్లాలకి కలెక్టర్లుగా ఎస్పీలుగా బదిలీ చేయమని? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదా ఇలాంటివేమి? ఆయనకి అనుకూలంగా ఉన్న ఆఫీసర్స్ ని ఎస్పీలుగా కలెక్టర్లుగా బదిలీ చేశారు. 14వ వాడిని తీసుకొచ్చి ముందు పెట్టడము, తన కులస్తుల్ని చీఫ్ సెక్రటరీగా పెట్టుకోవటం, తన కులస్తుల్ని డీజీపీలుగా పెట్టుకోవటం చంద్రబాబు నాయుడు గారు చేయాల. మీరు కావాలంటే చూడండి, ఇవాళ జవహర్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నాం, అనేక అంశాలలో ఆయన తప్పుగా వ్యవహరించాడు కాబట్టి విమర్శించవలసి వచ్చింది. ఇప్పుడు ఈయన పోలీస్ పాస్కి ఈయన పంపించిన పేర్లు కాకుండా ఢిల్లీ నుండి వచ్చాడు గుప్తా గారు, అది ఒకటి మంచిదైంది. లేదా మళ్ళీ ఇంకో రెడ్డి గారు వచ్చాడు కూర్చొని ఉంటే, పోలీసులు ఇప్పటికే చంపపోతుంటే, చంపుతామని బెదిరిస్తుంటేనే 307 పెట్టట్లా. ఏది సిట్ వచ్చి ఇంత చేసినా సరే, ఇంత దారుణాలు జరిగినా సరే, ఇంకా ఇంకో రెడ్డి గారు వచ్చి ఆ సీట్ కూర్చొని ఉంటే ఇంకా చాలా దారుణంగా ఉండేది. నేను జవహర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా జవహర్ రెడ్డి గారు, మీ మీద చాలా విమర్శలు వచ్చినాయి. మీరు జూన్ 30 తారీఖు మీరు రిటైర్డ్ అవబోతా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి మిమ్మల్ని తప్పించడం అనేది ఓ పక్కన పెడితే, గౌరవంగా మీ మీద ఆరోపణలు వచ్చినాయి. భూములు మీరు మొదలుపెట్టి తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. మీరు చక్కగా ఈ 4 రోజులకు ముందు నేనే తప్పుకుంటున్నాను ఈ సీట్ నుంచి అని చెప్పేసి, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎవరైతే అధికారులు వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయో వారికి అంతటికి వారు తప్పుకుంటే వారి మీద గౌరవం ఉంటుంది. పూర్ణచంద్రరావు గారు బాగా చెప్పారు. కాబట్టి జవహర్ రెడ్డి గారు ఇవాళ రేపో నేను ఎన్నికల కౌంటింగ్ నేను ఉండను, నేను ముందే తప్పుకుంటాను. ఆయన ఉద్యోగం అక్కడికి పోదు, 30వ తారీఖు ఆయన వేరే చోట అక్కడ పనిచేస్తాడు. ఆయన సెలవులు వెళ్ళిపోవచ్చు. జవహర్ రెడ్డి గారు మీరు తప్పుకోవడం మంచిదని చెప్పి
మేము విజ్ఞప్తి రైట్, శాంతి ప్రసాద్ గారు. ఎందుకంటే మీరు ఆ సీట్ లో కూర్చున్నారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయవలసిందే. రైట్, జగన్మోహన్ రైట్. రెడ్డి పెద్ద దుర్మార్గుడు, ఆయన ప్రజాస్వామ్యాన్ని వంచేస్తాడు. రైట్, రఫీ గారు సమయం లేదు కాబట్టి మీరు తప్పుకోండి. శాంతి ప్రసాద్ గారు, మొత్తానికి జవహర్ రెడ్డి గారు తనంతటికి తానే తప్పుకోవాలని చెప్పేసి రఫీ గారు అంటున్నారు. కానీ ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చాలా హుందాగా గౌరవంగా పనిచేశారు, నిజాయితీ గల ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగా కూటమి నేతలు అందరూ కూడా ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. రేపొద్దున వీళ్ళు ఓడిపోతే ఇంకా పెద్ద ఆరోపణలు కూడా చేసే అవకాశం ఉందంటున్నారు పితాని బాలకృష్ణ గారు. నేను ఒకటి చెప్తాను సార్, అధికారులు ఈ యొక్క ప్రభుత్వ అధినేతలు తొత్తులుగా మారితే రాష్ట్రం ఏ రకంగా తగలబడుతుందంటే మన రాష్ట్ర ఉదాహరణ, మన స్థానిక సంస్థల ఎన్నికలు అతిపెద్ద ఉదాహరణ. అసలు నామినేషన్ పర్వం మొదలు కాకుండానే ఎన్ని అక్రమాలు జరిగినాయి, దానికి ఆ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఏ రకంగా వాళ్ళకి సహకరించారు, ఎక్కడన్నా ఈ యొక్క ఫిర్యాదులు వస్తే స్వీకరించారా, ఏకపక్షంగా నామినేషన్లు తిరస్కరించారు కదా చాలా టెక్నికల్ రీజన్స్ తో. తర్వాత ఎలక్షన్ పిటిషన్ గా మారితే ఎప్పుడు వెళ్తాయో తెలియదు కదా. కాబట్టి ఇటువంటి భయాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ అధికారి కొనసాగితే కూడా అటువంటి భయాలు జరుగుతాయనేది మాకు ఉంది. గౌరవంగా ఆయన సెలవులో వెళితే ఆయన హోదాకే దెబ్బరాదు, సెలవులో ఉంటాడు. ఈలోపు ఎవరో ఇన్ఛార్జ్ సిఎస్ నేస్తారు, ఈ ఘట్టం గడిచిపోతుంది. అతను గౌరవంగా రిటైర్ అవ్వచ్చు. అతనికి ధైర్యం ఉంటే పౌర నష్టం దావా వేసుకుంటాడు, ఇంకేది వేసుకుంటాడు జనాల మీద వేసుకోవచ్చు. అతను నేరం చేయలేదు అనుకుంటే. కానీ అతను నేరం చేశాడనుకుంటే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఇతని మీద విచారణ చేస్తుంది. ఒకడైతే చెప్తున్నారు, మీకు గౌతమ్ సవాంగ్ మీరు చూడండి, అతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అధికారిగానే పనిచేశాడు, విజయవాడ పోలీస్ బాస్ గా పనిచేశాడు. అప్పుడు నేను ఆయన వ్యక్తిగతంగా కలవటం జరిగింది. కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన అభినందించడం కూడా జరిగింది, మీరు చాలా బాగా చేస్తున్నారండి అని. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అధికారంలోకి ఆయన మాట్లాడే తీరు గమనించారా? ఒక ప్రతిపక్ష నేత మీద చెప్పులు విసిరితే అది వాక్ స్వాతంత్రం భాగం అంటాడు, ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటాడు. అసలు అది ఏమాత్రం సంస్కారవంతమైన, అది అతని ఉద్యోగంలో భాగమైన విధేనది. అతను చేయాల్సిన పనేంటి? ఒక పోలీస్ బాస్గా ఎటువంటి లీడర్షిప్ ఇచ్చాడు రాష్ట్రానికి, పోలీసులు? రైట్, రైట్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ కూడా అటువంటి లీడర్షిప్ ఇస్తాడనే భయం మాకుంది. ఎన్నికల్లో ఆఖరి అంశంలో ఉన్నాం, ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది. ఈ ఆఖరి అంశంలో అటువంటి అంశపాదు పడిన మా కూటమికి ఇబ్బంది. కాబట్టి అతను ఉండటం అనేది యోగ్యత కాదు. అతను తప్పుకుంటే అతని గౌరవం, లేకపోతే అతను చాలా అగౌరవమైన పద్ధతుల్లో అతను తొలగించబడతాడు. బాలకృష్ణ గారు, పితాని బాలకృష్ణ గారు, మొత్తానికి ఫైనల్ గా ఆయన జవహర్ రెడ్డి గారు తప్పుకుంటే ఆయన గౌరవంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఒకటే నేను అనేది ఏంటంటే, ఇందులో శాంతి ప్రసాద్ గారు చెప్పినా, రెహమాన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, వేళ అతను తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పుకోవాలి? తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పుకోవాలి? నిజంగా తప్పుకుంటే ఏదో తప్పు చేసాడని అంటారు, రేపు తప్పు చేయడం కనుక తప్పుకున్నాడు అంటారు. మాట్లాడలేదు వైఎస్ఆర్ పార్టీ తరఫున సీఎం ముఖ్యమంత్రి కులమైనంతరాన ఆయన ఏదో తప్పు చేశాడు అనుకోవడం చాలా పొరపాటు. అది దీన్ని కులాలు కట్టడం అనేది అంతకన్నా తప్పు. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీగా నాయకుడిగా, అధికారిగా మంచి పేరు ఉంది. తప్పుకున్నారని చెప్పేసి వీళ్ళే మాట్లాడే పరిస్థితి ఉంటది అందులో. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఆయనే చీఫ్ సెక్రటరీగా కొనసాగాలనేది నా తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున వాదన. అంత నిజాయితీ పర నాయకుడు, రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు వచ్చినా, ఇంకొక అధికారి వచ్చినా వీళ్ళందరూ కలిపి అతని మీద కూడా ఇదే వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అతను కూడా కొనేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సిఎస్ వింటాడు అనుకున్నప్పుడు రేపు వచ్చిన కొత్త సిఎస్ కూడా వినాలి కదా. ఇంక అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, ఎవరు శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఎవరో చెప్పులు ఇస్తే ఇది లేదని. ఒక ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో మరి రాళ్ళు ఇచ్చి కొట్టేసి కన్ను బదులు కొట్టేచ్చా? అది చాలా, అది ప్రజాస్వామ్యంలో గొప్ప సంస్కారం, అది సాంప్రదాయం చెప్పండి.
అది తప్పు మరి ఆ కదా? గాయం ఎక్కడ పోయింది? చెప్పించుకో. ఇప్పుడు దాని గాయం జస్ట్ కనపడలేదు. ఒక ఇంచు తేడాలో అదే రావాలి నిజంగా అది. కొనుక్కో. అది కూడా అవును, ఆయన అవును, కొనుక్కున్నాడు. అవును. వీళ్ళు మాట్లాడడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఏంటంటే రఫీ గారు మీరు ఆగండి, కంక్లూజన్ ఇస్తారు ఆగండి. కావాలంటే ఆయన కొడుచుకున్నాడట. ఇంత ఇప్పుడు ఏంటంటే పార్టీలు వేరవచ్చు ఏదైనా అవ్వచ్చు, కానీ వెలుగులతో కూడా రాజకీయాలు మాత్రం చేయాలి. అది ఖచ్చితంగా రైట్ రైట్ ఆయన కొనసాగాలి. ఆయన ఉంటేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున రైట్ రైట్ పూర్ణచంద్ర గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి ఏపీ సిఎస్ గా జవహర్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని పితాని బాలకృష్ణ గారు, అదేవిధంగా ఆయన అంతటికి ఆయన హుందాగా తప్పుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు అవుతారు, ఆయనకి గౌరవం దక్కుతుందని చెప్పేసి ఇటు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన నేతలు మాట్లాడుతున్నారు. సో మీరు బీఎస్పీ తరపు నుంచి అదేవిధంగా ఒక మాజీ డీజీపీగా ఏం చెప్తారు? నేను ముందు నుంచి ఒకటే మాట్లాడండి, నీతిగా ఉండటమే కాదు నీతిగా ఉంటున్నట్టుగా కనపడాలి. ఆ విలువలు కలిగినటువంటి పాలన కావాలి మనకి. ఇంకోటి ఏంటంటే మెయిన్ సమస్య మనకి ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉంటుందో ఆ కులానికి చెందిన వ్యక్తులు ఒక జిల్లా ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఉంటే పర్వాలా. ఒకవేళ వాళ్ళకి దొరకలేదు అనుకోండి, జిల్లా కలెక్టర్గా వేయటానికి జిల్లా ఎస్పీగా వేయటానికి ఆ కులానికి చెందిన వాళ్ళు దొరకకపోతే ఒక ఆర్డీఓని డిఎస్పీనో వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని వేస్తున్నారు. అలానే మంత్రుల దగ్గర ఇతర కులాల మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నంబర్ 2 వ్యక్తిగా కానీ పేషీలో కానీ సెక్రటరీస్గా కానీ ఇతర కులాలు లేదా వాళ్ళ కులానికి ముఖ్యమంత్రి కులానికి సంబంధించిన వాళ్ళు వేస్తున్నారు. ఇది ఒక రకమైన కుల మాఫియా సాగుతుంది. చాలా వరకు మంత్రుల దగ్గర వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు, అలానే కాంట్రాక్టర్స్ సేమ్ కులం వాళ్ళే కాంట్రాక్టర్స్ ఉంటున్నాడు. ఇట్లా మీరు ఎన్ని చూసుకున్న జడ్జెస్ అపాయింట్మెంట్ లో కూడా ఈ కులమే ప్రాధాన్యత కలుగుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే జిగుప్సాకరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. దీనికి ప్రక్షాళన అవసరం. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది కూడా గత 10 సంవత్సరాలుగా సాగుతుంది. ఈ 5 సంవత్సరాల మాట కాదు, నాకు గత 10 సంవత్సరాలుగా సాగుతున్నదే. చూద్దాం ఏ మేరకు మార్పులు వస్తాయో పూర్ణచంద్ర గారు. సో సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. పితాని బాలకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు.